మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, నార్మల్గా మనం పూజ చేస్తున్నప్పుడు దేవునికి పూలు సమర్పిస్తూ ఉంటాం కదా, మరి పూలమాలను వేస్తుంటాం కదా, అది ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలంటారు? ఇది చాలా మంచి ప్రక్రియ. పూలమాల అనేది దేవుడికి వేయడం. పూలు అంటే గురుతత్వానికి సంబంధించిన పదార్థం. జూపిటర్ ఎనర్జీ. మనము ఆ పూలు కొనేటప్పుడు మంచి పూలే కొంటాం. యాక్చువల్గా పువ్వులు కొని దేవుడికి సమర్పిస్తున్నాం అంటే ఒక కృతజ్ఞత భావంతో, యు ఆర్ బిగ్గర్ దెన్ అస్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టువర్డ్స్ యూ. అంటే నేను ఎంతో కృతజ్ఞతా భావంతో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, నాకు ఈ జీవితం ఇచ్చారు, ఫ్యామిలీ ఇచ్చారు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని చెప్పడం. సో ఇక్కడ మనం చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు పూలమాల ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి, 2 రోజులకు ఒకసారా, 5 రోజులకు ఒకసారా అని కాదు, కానీ మీరు పూలమాల వేయాలని మీకు ఆలోచన వచ్చింది చూడండి, అది చాలా గొప్ప ఆలోచన అని నేను చెప్తాను. మీరు రోజు మార్చండి, 3 రోజులకు మార్చండి, వారం రోజులు మార్చండి, ఆ పూలమాల వెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చింది చూడండి, అది చాలా గొప్పది. ఇంట్లో మనము పూలమాల వేయడం కాదు, పూలమాల తీసుకెళ్లి గుడిలో కూడా మనం వేయొచ్చు. అది చేస్తే ఇంకా శ్రేష్టం. మీరు ప్రతిసారి మీ ఇంట్లో ఉన్న ఆ చిన్న విగ్రహానికి వేయడం కాకుండా ఎప్పుడైనా కుదిరితే గుడికి వెళ్ళి అక్కడ ఆ విగ్రహానికి వేయడానికి ట్రై చేయండి. అత్యద్భుతం. ఒకసారి వేసినా అది 100 సార్లు 100 సార్లతో సమానం. అది